ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటనకు వెళ్లారు. 2 రోజుల పాటు మారిషస్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. మారిషస్ 58వ నేషనల్ డే కార్యక్రమానికి హాజరవ్వడంతో పాటు పలువురు ప్రతినిధులతో భేటీ కానున్నారు. భారత్ మారిషస్ ఆర్థిక భద్రతా సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు అనేక ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సముద్ర భద్రత, ఆర్థిక నేరాల నియంత్రణ వంటి వాటిపై కూడా డిస్కస్ చేయనున్నట్లు పేర్కొంది. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మారిషస్ కు ఈ గౌరవాన్ని ఇస్తున్న విశిష్ట వ్యక్తి మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమ దేశానికి ఒక ప్రత్యేకమైన గౌరవమని మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులం అన్నారు. మోదీ పర్యటన 2 దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు నిదర్శనమని తెలిపారు. పశ్చిమ హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశమైన మారిషస్తో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ దేశ జనాభాలో 70% మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. అందుకే మారిషస్ ను మినీ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు దీపావళి, హోలీ, ఇతర భారతీయ పండుగలను ఉత్సాహంతో జరుపుకుంటారు. గత దశాబ్దంలో ఇరుపక్షాల మధ్య సముద్ర భద్రత, రక్షణ రంగంలో సహకారం గణనీయంగా పెరిగింది. 2 దేశాల మధ్య వాణిజ్యం సైతం గత 17 సంవత్సరాల్లో 132% పెరిగింది. 2005 నుంచి 2006లో 206 మిలియన్లు ఉండగా 2022 నుంచి 2023లో 554 మిలియన్లకు చేరింది.